అదే ఇట్లా అయితే అనుకోలేదురా, అనవసరంగా చేస్తుంది అనే బాధలు మాత్రం ఉన్నారు. కారణాలు 100 ఉండొచ్చు, ఒక్కొక్కరు కారణం. ఎవరు అలిగిండొచ్చు, ఎవరు ఆయనే చేస్తున్నాడు, ఆయనే చేసుకొని నాకేం పట్టిందని, నాకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఈయనకి ఇచ్చింది ఈ ఊర్లో, ఈయన చేసుకో నాకేందని. ఆ ఇద్దరికే దళిత బంధు ఇస్తారా? మేము మనుషులం కాదా? ఇద్దరు వేసుకోనని 5 మందికి బీసీ బంధు వచ్చింది, 5 మందే ఓట్లు వేయండి, నాకేం సంబంధం, చేసుకోపో అని చెప్పి ఆయన ఈయనకి ఇప్పించిండని, ఈయన ఆయన ఇప్పించిండేమని. ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఈ 5 మందికి పలానా వెంకటరెడ్డి ఇప్పించిండొచ్చు, పలానా రాములు ఇప్పించిండొచ్చు, ఆయన ఎప్పుడు ఎంబడి ఉంటాడు కనుక ఆయన ఇప్పించిండొచ్చు. సరే ఆయన వేసుకొని నాకేం సంబంధం, నా పేర్లు రాకపోయా, నీ పేర్లు రాకపోయా. గోరలక్ష్మి ముగ్గురికి వస్తే ఆమె ఊరంతా చెప్పుకుని చూపించుకుంటా, ఇక ఆమెనే వస్తుంది, అయితే ఆమెనే వేసుకుని ఓట్లు, మాకేం సంబంధం, వేసుకోపో. అట్లా మనమేమో మన నాయకుడేమో ఒక సమగ్రంగా అన్ని సమస్యలు ఒకటి ఇంకోటి తీరుద్దామని ఆలోచించి, వ్యవసాయం అయిపోయింది, కరెంట్ అయిపోయింది, నీళ్లు పర్మనెంట్గా పాలమరంగడి జిల్లా ప్రాజెక్టులు, తాగడానికి మంచినీళ్ళు, మన్నెంకొండ గుట్ట నుంచి ఇటు వరకు మంచినీళ్ళు, పైప్ లైన్లు, మెల్లగా ఇవాళ కొంతమందికి దళిత బంధు, నెక్స్ట్ కొంతమందికి కంప్లీట్ చేద్దామని అనుకున్నాం. కానీ మన మెంటాలిటీ మనం ఎట్లా, ఇప్పుడు 20 మంది సర్పంచ్లు 5 మందికి ఇట్లా రామన్న 5 కోట్లు ఇచ్చిందనుకో, కోటి, మిగతా 15 మంది 2 నిమిషాలు అలిగిపోతారు, తినమంటే కూడా తినరు. ఆమె 5 మందికి ఇస్తారా, మాకు ఇయ్యారా? వచ్చే సంవత్సరం ఇస్తా అంటే వచ్చే సంవత్సరం కూడా వాళ్ళకే ఇచ్చేది, మాకెట్లు చలో అని చెప్పి బాధ చెప్పింటేనేమో, ముందే చెప్పింటేనేమో సరి చేసుకుంటుంటే మీ అన్న ఇట్లా ఇవ్వద్దనా, ముగ్గురికి ఇవ్వద్దనా, లేకపోతే ఇట్లా ఇది వద్దనా చెప్పిట్నేమో. అప్పుడేమో మీరు భయపడితేరా, అరే ఏడ మాట్లాడుతావు, ఏడ గసుకుమంటాడు, ఏమవుతుందో. వెన్నలాంటి మనసైనా 24 గంటలు మీరు నమ్ముకొని మీతో పాటు ఉన్నా సరే అన్నని ఎందుకు బాధ పెడదాంలే అని కొంత, అరే ఎందుకు బాధ పోలే అని ఇష్టం లేని మీ మనసులో బాధ చెప్పుకుంటేనేమో సరి చేసుకుంటుంటే పడవల రంధ్రం పడ్డది, చూసుకుంటూ కూర్చున్నారు, అందరం మునిగేటప్పుడు మునిగిపోయేటప్పుడు నేను కూడా మునుగుతున్నా కదా, ఎట్లా అనే పరిస్థితి వచ్చిందన్నమాట. వీళ్ళ పరిస్థితి, వాళ్ళు ఊర్లలో డప్పులు కొడుతుంటే, డ్యాన్సులు చేస్తుంటే, ఊర్లలో మీ ఇంట్ల ముందర వచ్చి సీడీలు కొడుతుంటే, కాళ్ళ దగ్గర తిరుగుతుంటే, ఇంత పెద్ద సైన్యం ఉన్న మేము మన పార్టీ ఏంద్రా ఇట్లా అయిపోయాయి కదా, అయ్యో ఎంత పొరపాటు చేస్తే అని చెప్పి ఇలా మనం చింతిస్తుకుంటున్నాం. వాస్తవమా కదా? అది తప్పు అందరూ ఉంది, మా నుంచి ఉంది. మేము ఊర్లు డెవలప్ చేసుకుంటా, ఊర్లు వలసలు పోకుండా ఉండాలని చెప్పి ఇండస్ట్రీ తెచ్చుకుంటా, ఫ్యాక్టరీలు తెచ్చుకుంటా, చదువుకోవడానికి దూరం పోవద్దని కాలేజీలు తెచ్చుకుంటా, క్యాంపస్లు, జేఎన్టీ క్యాంపస్లు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, హాస్పిటల్కి హైదరాబాద్ పోదు, ఈయనే బతకాలని పెద్ద పెద్ద హాస్పిటల్స్, అంబులెన్సులు, ఇంకా ఏమేమి కావాలో అని మేము ప్లాన్ చేస్తుంటే మేము మీ గురించి పట్టించుకోలేదు. అసలు ఏం కావాలరా వీళ్ళకనేది మీరు కూడా గట్టి అడగలేకపోయాను. అడిగింటే మేము పోయి మా నాయకుని దగ్గర అడుగుతుంటే ఓ తాండలో పోయినాం, గప్పుకున్నారు, వాళ్ళకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినాము, అన్నీ చేసినాం. వాళ్ళు మా దగ్గర వచ్చి గట్టిగా మాట్లాడి, సార్ మాకు కూడా దళిత బంధు కావాలి, మేము కూడా ఎస్సీల మాదిరిగా బీదోళం కదా, మాకు కూడా దళిత బంధు ఇచ్చేసి బాగుండే, మాకు ఉపాధి లేదు సార్, ఏదైనా ఉపాధి చెప్పినంటే సరి చేసుకుంటుంటే. ఎస్సీ వాళ్ళలో ఈసారి ఇద్దరికే ఇస్తారు, వద్దొద్దు ఇస్తే అందరికీ అని, లేకపోతే వద్దు సార్ ఇస్తామంటే ఆలోచన చేస్తుంటుంది. సార్ ఇల్లు ఇస్తే అందరికీ అని సార్ ఆలోచన చేస్తుంటుంది. వాళ్ళు భయపడి చెప్పలేదు, కింద నాయకులు చెప్పలేదు. వాళ్ళు ఆలోచన చేయడంలో 100% ధర్మం ఉంది, న్యాయం ఉంది. కానీ చెప్పితే మేమే ప్రత్యామ్నాయం ఆలోచన చేసుకుంటుంటే, అరే ఇట్లా ఉంది ఇది కాదులే అని చెప్పి చెప్పకపోవడం. ప్లస్ ఇంకా అన్నిటికన్నా పొరపాటు ఏం జరిగిందంటే, నేను చాలా మీటింగ్లో పోతున్నా, సర్పంచ్ ఊరికి పెద్ద, తండ్రి లాంటి సర్పంచ్, తండ్రి తల్లి ఆడమే సర్పంచ్ ఉంది. ఆ సర్పంచ్ అమ్మ చేతుల మీద అన్ని పనులు జరిగింటేనేమో ఆమె కూడా ఇంటింటికాడ వేస్తావా ఏవా ఎందుకే నీకు ఇన్ని వచ్చింది అని చెప్తుంది. సర్పంచ్ అమ్మకు గెలవకుండానే పెన్షన్, సర్పంచ్ అమ్మ గెలవకుండానే కళ్యాణ లిస్ట్ వచ్చే, సర్పంచ్ అమ్మ గెలవకుండానే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే, సర్పంచ్ అమ్మ గెలవకుండా అన్నీ వచ్చేసి, రైతు బంధు కూడా బ్యాంకులో వాడా, రైతు బీమా కూడా వాడా. సర్పంచ్ అమ్మ పోతా నీకు రైతు బంధు ఇప్పిస్తామ్మా అన్నాను అనుకో, ఏమి ఇప్పిస్తావు నిన్ననే వచ్చింది అని అనుకో, ఎవరు నీ అట్లనా నీకే పా, ఇంక నీకేం పట్టున్నారా పా. మన నాయకుడు మన ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే, తొందరగా పడాలి, ఆ కుటుంబం బాగుపడాలి, 5 రోజులలో పైసలు పడితే ఆ రైతు కుటుంబం బాగుపడుతుంది.
ఇమ్మీడియట్గా డబ్బులు చేతిలో పడితే మధ్యలో దళారులకు ఎవరైనా ఆఫీసర్లు ఎవరైనా సతాయిస్తారేమో, నాయకులు ఎవరైనా సతాయిస్తారేమో, డైరెక్ట్ బాధితులు కూడాలని మంచి ఆలోచన చేయడం ఏమైందంటే ఇక్కడ అది చెడు అయిపోయింది. వాస్తవం కూడా ఏంటంటే కంట్రోల్ లేకుండా అయిపోయింది, ఎవరికి ఏమొస్తుందని తెలియకుండా అయిపోయింది. ప్రతి ఇంటికి మన పథకం, కానీ ఏ ఇంట్లో ఏముందో సర్పంచ్కు ఎంపీటీసీకి వార్డు మెంబర్లు తెలియకపోయా, మన ప్రెసిడెంట్కి తెలియకపోయా, మన సెక్రటరీ తెలియకపోయా, ఇక మనం ఎట్లా ఏం చేస్తాం చెప్పు, ఏం కంట్రోల్ ఏం చేయడానికి అసలు పొరపాటు జరిగింది. అన్నీ చేసినాం. ఈ 4-5 స్కీములు ఇట్లా లేకుంటే రైతు బంధు రైతు బీమా ఉండి ఇవన్నీ ఎలక్షన్ ముందర పెట్టుకోకుంటే కూడా బేఫికర్గా ఉండేదన్నమాట. మనం మంచి చేసి బాగు చేసి చెడు తెచ్చుకున్నాం. మనం ముఖ్యంగా ఏమైందంటే కార్యకర్తల మీద కూడా మనం దృష్టి కరెక్ట్ పెట్టలే. ఫస్ట్ ఎవరు వచ్చిండ్రు కార్యకర్త, మొదటి నుంచి ఎవరు ఉండరు, వెనుక నుంచి ఎవరు ఉండరు, నమ్మకస్తుడు ఎవడు, పార్టీ జెండా పట్టుకుని నిలబెట్టేవాడు ఇవాళ ఉన్నారు. అందరు నికార్సైన కార్యకర్తలు ఉన్నారు, ఇవాళ నిజాయితీ గల కార్యకర్తలు ఉన్నారు. ఇంట్లో కొట్లాడుకొని పని చేసుకున్నాం కానీ బయట ఉండొద్దురా, ఉపవాసం ఉన్నాం కానీ ఇక్కడనే ఉందాంరా, మా నాయకుని కాపాడుకుందాంరా, నిజమైనోడు ఉన్నాడు. మనం అధికారంలో 15 వరకు ఏం చేసిండ్రు, వాళ్ళ పనుల గురించి వస్తూనే పోయారు. ఇట్లా పోతుంటే వాళ్ళంతా వాళ్ళే కండలు కప్పుకొని వస్తూనే పోయారు, వేసుకున్నారు గుంపులు గుంపులు. ఇక మా రామన్న ఏడుకోయిన బండి దిగంగానే 100 మంది వచ్చిరా, పోలింగ్ కార్డు ఓంగనే 100 మంది వచ్చిరా. ఒక నిఘా పెట్టి ఇట్లా ఓంగనే మళ్ళీ ఎంతమంది పని చేస్తున్నారో నిఘా పెట్టినేమో అసలు సంగతి బయటపడుతున్నాయి. ఎందుకు నువ్వు వేస్తలేరు అని తెలుసుకుంటే కూడా మంచిగా అవుతున్నాయి. ఎందుకు వేస్తలేరు అని ఏం కష్టమైంది అని పిలుచుకుంటుండే. కళ్ళ ముందర ఫుల్ జనం అందరూ చేసేలు కొట్టబట్టి వాళ్ళ దగ్గర ఆ ఊరికో ఏందన్నా అంటే అన్న పోలింగ్ ఏజెంటే లేడన్నా అని చెప్పేవాటి. అరే ఏమో పోలింగ్ ఏజెంటే లేడు, బయట రాష్ట్రోడు లేడు, పూస్టోడు లేడు, ఇక మొత్తం మేమే మా ఓట్లు ఎన్ని ఓట్లు లేరా అంటే 1000 ఎన్ని పడతాయి అలా 999 పడతాయి అని చెప్పండి. ఇంకా మేమేం చేస్తుంది కార్యం తీసుకొని 900 వేసి కూడా 600 అయితే పడతాయి కదా, చలో 600 ఎక్కువ వేసుకుంటూ వస్తుంది. మేము తీరా చూసేవారికి అది ఉల్టా పల్టా అయిపోయింది. మీరు కూడా ఏమనుకున్నారు, సరే సరే 10 ఏళ్ళకి వచ్చా ఒక్కొక్కసారి అందరు గుంపు వచ్చారు కదా, నేను ముందు నుంచి ఉన్నా, నేను మధ్యలో నుంచి ఉన్నా, నేను వెనకటి నుంచి ఉన్నా, మీ నాయన ఉన్నప్పటి నుంచి ఉన్నా, వెనకటి నుంచి ఉన్నా, నాకు చేయకుండా గాంగి చేస్తే ఈయన చేసుకుని అని చేస్తే చేసినోడు తృప్తి పడ్డా అంటే చేసిన తర్వాత ఒకరు మార్చి కావాలి కదా, ఆయనకి దిగంగానే మళ్ళీ ఇంకోటి కావాలి. 2 నెలలు లేట్ అయింది అనుకో, అరే అట్లెట్లా లేట్ చేసి అట్లెట్లా చేసి ఆయన పక్క పెట్టుకున్నావటే. అరే భయ్ నువ్వు ఊర్లో ఉన్నావు, నీకు ఇచ్చిన మళ్ళీ నెక్స్ట్ ఆయనకి ఇస్తా నీకు టర్మ్ వస్తుందంటే నాకు ఉన్నంతవరకు ఏమో చేయనమాటే, దిగి పోగానే పక్కలోనికి ఇవ్వనరే వానికి ఇచ్చానా కాబట్టి ఇచ్చినోడు తృప్తి లేకపోయా, ఈనోడు తృప్తి లేకపోయా ఏం చేద్దామని చెప్పి ఏం సాటిస్ఫాక్షన్ చేద్దని చెప్పి ఒక నాయకుడు అనే వ్యక్తి అరే నా ఊరు బాగుపడ్డదా లేదా, నా సమాజం బాగుపడ్డదా లేదా, పేదరికం పోయిందా లేదా, గర్భంలోనే చచ్చిపోతుంది ఇలా బంద్ అయిందా లేదా, పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా లేదా, స్కూలు మన అంగన్వాడీ గుడ్లు వస్తున్నాయా లేదా, స్కూల్ మంచిగా ఉన్నాయా లేదా, 10 ఎకరాలు ఉన్నా ఎండిపోతున్నాయి, అప్పులపాలు అవుతుంటాయి, మనం పంటలు పండించుకుంటున్నామా లేదా, 2 లక్షలకు 3 లక్షల ఎకరాలు దొరుకుతుండే ఇలా 50 లక్షల ఎకరా అయింది. ఎట్లయింది? కేసీఆర్ వల్ల అయింది, రామన్నల అయింది. రేపు ₹1 కోటి ఎకరా కూడా అవుతుంది. మక్తల్లా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వస్తుంది. బ్రాడ్గా థింక్ చేయాలి. మన పల్లె మనం ఉన్నాము, వాళ్ళు ఏం చేసి ఉన్న 2-3 అయినా కానీ మెల్లగా మనమే ఓటర్ లిస్ట్ పట్టుకున్నాం. వాళ్ళు ఏం పట్టుకున్నారు, ఈ ఊర్లో దళిత బంధు ఎంతమందికి వచ్చింది, బీసీ బంధు ఎంతమందికి వచ్చింది అవి లెక్క పెట్టుకున్నారు. 30 మంది చూసినవారా, ఈ 30 మందికి వచ్చినాయి, మీకు వచ్చిందమ్మా రాలేదు, ఇంకా నీకు మొత్తం నూరిపోయేవట్రే. పక్కన మీ ఆరాలకు వచ్చింటుంది, ఆమెకు వచ్చింది, దళిత బంధు వచ్చిందా, నీకు రాలేదు చూసినావా, రేపు ట్రాక్టర్ తెచ్చుకొని తిరుగుతుంది. మనం ఎట్లనే చేయాలని కోపం పెట్టుకుంటున్నా. అరే నా సొంత వాళ్ళే అని చెప్పి అనుకోకపోతే మనం అట్లా వాళ్ళు ఈ లిస్ట్ తీసుకొని మొత్తం ఇల్లు వాళ్ళు తిరగబట్టి, మనమేమో ఓటర్ లిస్ట్ తీసుకొని మనం తిరగబడితే, లబ్ధిదారుల లిస్ట్ తీసుకొని వాళ్ళు తిరగబట్టి ఇవాళ ఏమైపోయింది చెప్పండి. హామీలన్నీ నెరవేరినాయా చెప్పండి, అన్నీ మంచిగా అయిందా? 24 గంటలు నేను ఎప్పుడు ఫోన్ చేసినా రామ్మోహన్ రెడ్డి గారికి, కరోనా సమయంలో ఎక్కువ ఉండేది మేము ఉంటుంటిమి, ఫోన్ చేసుకుంటుంటిమి. ఎప్పుడు ఫోన్ చేసినా పోతుండే వస్తుండే, బండిని ఒక్కడు నడుపుకుంటూ వస్తుంది, మళ్ళీ డ్రైవర్ లేకుండా ఒక్కడు బండి నడుపుకుంటూ వస్తుంది. ఎన్నోసార్లు మిమ్మల్ని నమ్ముకొని భార్య పిల్లల్ని కూడా పక్క పడేసి మిమ్మల్ని నమ్ముకొని కాపలా కాసుకుంటూ 24 గంటలు కాపలా కాసుకుంటూ ఎప్పుడు ఫోన్ వచ్చినా అప్పుడు చేసినా
అన్ని పనులు చేసుకుంటూ ఉంటే మీలో మనం గుంపు ఎక్కువైపోయి కనీసం కొంచెం ఓపిక లేకుండా మనందరం తొందరపాటు చేయడం, కార్యకర్తలను కూడా నిర్లక్ష్యం చేయడం, కార్యకర్తలు కూడా ఏం దొరకకపోవడం, ఏమి పని చేయడం లబ్ధి అనేది రాకపోవడం, రకరకాల కారణాలు 100 కారణాలు అన్నట్లు అన్ని కారణాలు వచ్చింది. కానీ ఇట్లా జరుగుతుందని తెలిస్తే మాత్రం ఈడ ఉన్నోళ్ళు మాత్రం కడప మొక్కైనా సరే గెలిపించుకుంటుంది. కానీ మెయ్యాడి తగ్గుతున్న వచ్చినాయి గెలుస్తాం లేకపోతాం నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైందంటే గాలి ఇట్లా వచ్చేసింది. ఒక్క దగ్గర కాదు ఇది, మేము చేసిన పనులన్నీ ఎక్కడ పోయినావో. మహబూబ్నగర్లో ఒక్క ఐసీయూ బెడ్ లేకుండే, ఒక్క ఆక్సిజన్ బెడ్ లేకుండే, సిలిండర్లు తీసుకొని వస్తే సిలిండర్ అయిపోతే ఊపిరాక చచ్చిపోయారు చాలామంది ఉన్నారు. ఇవాళ ఒక 1000 పడకల హాస్పిటల్ ఉండగా మళ్ళీ ఇంకొక 1000 పడకల హాస్పిటల్. హైదరాబాద్లో తెలంగాణ వచ్చిన తర్వాత 2 హాస్పిటల్ గాంధీ ఉస్మానియా. కానీ మహబూబ్నగర్లో ఒక గాంధీ హాస్పిటల్ కెపాసిటీ ఇంకో హాస్పిటల్ కడుతున్నాం. మక్తలోళ్ళు బస్ ఎక్కి దిగితే బస్ స్టాండ్ దిగంగానే వాళ్ళు బతకాలని ఇంకో హాస్పిటల్ ఉంది, నర్సింగ్ కాలేజ్. 100 ఎకరాల్లో జేఎన్టీ కాలేజ్ కట్టాలని కూడా చూసి పెట్టినాం. అట్లా 10,000 మందికి ఉద్యోగాలు వచ్చి పెద్ద కంపెనీ తెచ్చినాం. 10,000 మందికి అమర్రాజు స్టార్ట్ అయిన వరకు ఐటీ టవర్ తెచ్చినాం. ఐటీ 2 బైపాస్ 1 టార్ 2 ఎన్ని వేసినాం. 5 లక్షలకి ఎక్కడ ఉన్నది అలా 6-7 కోట్లకి ఎక్కడ అయిపోయింది. పని లేకుండా హైదరాబాద్ పోయేటోళ్ళు ఆనే బతుకు వచ్చేటట్టు చేసుకున్నాం. అన్నీ వేసుకున్నాం. ఏమైపోయింది? ఒక్కొక్కడు పుకారు, కనీసం నివారించలేకపోయినాం. ప్రధానమైనటువంటి మన జిల్లాలో ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పుకార్లు అయిపోయింది. అరే బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఎక్కువ అవుతుందా? ఇవాళ మీరు చూసిండ్రా? బండి సంజయ్ గారిని ఎవరు ఓడించారు? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ధర్మపురి గారిని ఎవరు ఓడించారు? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ఆదిలాబాద్లో ఎంపీని ఎవరు ఇచ్చిండ్రు? సిట్టింగ్ ఎంపీని బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? ప్రధాన నాయకులు ఎవరు ఓడించారు? ఈటల అందరినీ బీజేపీ నాయకులు అందరిని ఓడించింది మేము. 2 మిలాఖత్ అయితే మీరిద్దరు గెలవండి, మేమిద్దరు గెలుస్తామని చెప్పి మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది కదా. ఆలోచన చేయాలి కదా కొంచెం, ఇప్పుడైనా ఆలోచన చేయాలి కదా. బీజేపీ పెద్దల మీద కేసు దాని ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పెట్టారు. ఎంత పెద్ద నాయకులు వాళ్ళంతా, ఇండియాలోనే బిగ్గెస్ట్ నాయకులు వాళ్ళు. వాళ్ళ మీద కేసులు పెట్టే ధైర్యం లోపాయికర ఒప్పందం ఉంటే అంత పెద్దల మీద కేసులు పెడుతుందా? వాళ్ళ నాయకులు ఓడిస్తుందా? చెప్పండి. వాళ్ళు వేసిన పుకార్ని ఉట్టే గుడ్డి నమ్ముతుంది. ఎవరో వచ్చి చెప్తే స్కీమ్ల గురించి ఆలోచన చేయకపోతుంది, కరెంటు గురించి ఆలోచన చేయకపోతుంది, బతుకు తెరువు గురించి ఆలోచన చేయకపోతుంది. మూలకు పట్టేట్లో ఎవరు వెలకరిస్తుంది చెప్పు? వెనకడికి నది అవతల డిమాండ్ ఉండే, ఇతల డిమాండ్ లేకుండే. ఎంత రివర్స్ అయింది 10 ఏళ్లలో? అవతల 0 అయిపోయింది, ఇతర హీరోలు అయిపోయారు. భూముల కానించి మనుషుల కానించి అంతా. ఎంత పెద్ద. ఇంకోటి ఎలక్షన్లో సాయిచంద్ తమ్ముడు లేని లోటు కూడా పెద్దగా అయింది తెలుసా? నిజంగా సాయిచంద్ ఉండి సీఎం గారి ప్రోగ్రాంలో పాట ద్వారా వినిపించింటే కూడా కొన్ని కొత్త పాటలు చేస్తుండే, వీడియోలు చేస్తుండే, జనంకి ఇట్లా గుండెలో కూర్చున్నట్లా చూపిస్తుంది. ఇట్లా సినిమా ఇట్లా గిది రావా తెలంగాణ. ఆయన లేకపోవడం కూడా ఒక పెద్ద లోటు అయిపోయింది. ప్రతి సీఎం ప్రోగ్రాంలో ముందు చెప్తుండే. ఎన్నో లోపాలు ఎన్నో అయిపోయినాయి. వీళ్ళందరము దిగాలుగా ఆలోచన చేస్తున్నాం. కొందరు ఏడుస్తుంటారు ఇట్లా ఫోన్ చేసి, అన్నా ఇంకా 5 ఏళ్ళు ఎట్లన్నా అని. ఎట్లా టైం చూస్తుంటే అన్నా బాధ అవుతుందన్నా, భయపడుతున్నామన్నా, ఎట్లా చేద్దామన్నా అని. మరి ఇప్పుడు చేసిన తప్పుకు అనుభవించాలి. మనందరి తప్పు. మేము కూడా మీ మీద దృష్టి పెట్టేది నాయకులు కార్యకర్తలు ఎట్లా, వాళ్ళ బతుకులు ఎట్లా, వాళ్ళకి ఏం చేద్దాం, వాళ్ళకి ఏం స్కీమ్ ఇద్దాం, తెలంగాణ అమరవీరులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం చేద్దాం. మా లెవెల్లో మేము ఇచ్చుకోగలుగుతుంటే చేసుకోలేకపోయినాం. అంతా ఈ గుంపు మాయ, ఈ డెవలప్మెంట్లో పడి దీన్ని బడి కార్యకర్తలు పట్టించుకోలేకపోయినాం. కనుక కొంచెం జరిగింది, నష్టం జరిగింది. ఫ్యూచర్లో జరగనీయవద్దు, మేము జరగనీయం. 100% కార్యకర్తలకు, ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు, రైతాంగానికి లాభం జరిగేటట్టు చేసుకుంటూ పోదాం. వాళ్ళ హామీలు నెరవేరుతాయో చూద్దాం. నెరవేరితే సంతోషం, నెరవేరకపోతే మన ఆదేశాలు వస్తే ఏం చేయాలో చేద్దాం. మరి ఇలా ట్రయాంగిల్ పోటీ ఉంటుంది బ్రహ్మాండంగా. అంతకుముందు బీజేపీ కాంగ్రెస్ ఒకటే మన మీద కొట్లాడింది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే మహబూబ్నగర్లో బీఆర్ఎస్ ఒకటైపోయి కాంగ్రెస్ బీజేపీ ఒకటవుతుందా? మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళని ఆలోచన చేయాలి కదా. अरे इड़ा कांग्रेस बीजेपी दोनों मिलकर लड़ रहे, बीजेपी बीआरएस अलग है, वो भी सोचना था, वो भी नहीं सोचे। अब क्या हुआ देख, कितना नुकसान हो गया है।
దయచేసి కార్యకర్తలందరూ నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా అమలు కావాలని కోరుకుందాం. నిజంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మొత్తం దాదాపు 400 చిల్లర ఉన్నాయన్నీ అమలు కావాలని కోరుకుందాం. అమలైతే సంతోషం. మాలాంటి ఉద్యమకారులకు నిజంగా అన్నీ అమలైనవి అనుకో అంతకన్నా సంతోషం ఉందా చాలని చెప్పి తప్పు కూర్చుంటాం. అమలు కానప్పుడు మరి అమలు కావడానికి ఏం కార్యాచరణ కూడా మన నాయకుడు ఇస్తాడు. ఖచ్చితంగా మరి మనం కలిసిమెలిసి చేద్దాం. నాయకుడు ముఖ్యమంత్రి గారు, మన మాజీ ముఖ్యమంత్రి గారు, మన అధ్యక్షుడు ఏం ఆదేశిస్తే చేద్దాం. ఇప్పటివరకు ఎంపీ గారు ఆయన బాధ్యత ఆయన వివరించిండు. నాయకులు మేమంతా చేసినాం. 24 గంటలు ప్రజలు తప్ప మాకు ఏం కనపడలే, ఊరులు తప్ప మాకు ఏం కనపడలే. ఇంట్లో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఎవరు చూసుకోలేదు. మీకు నిజంగా తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులకు సుస్థ అయితే కూడా చూసుకోలే. సొంత తల్లిదండ్రులకు సుస్థ అయితే కూడా ఆపరేషన్లో పంపించి బయటకు వచ్చినాం. అత్తమామలు సుస్థ అయితే పోలే. తమ్ముళ్ళకు, మరదళ్ళకు, తడ్డకులకు, అన్నులకు, తమ్ములకు ఎవరు నడుచుకోలే. ప్రజలు తప్ప మాకు ఎవరు చూడలే, కనపడలే. అంత కష్టపడి పనిచేసి వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలంటే ఏమైందంటే ఇక్కడ పొరపాటు జరిగిపోయింది. కనుక దయచేసి ఆ పొరపాట్లు అన్నీ సమీక్షించుకుందాం. నియోజకవర్గాల వారిగా పొరపాట్లు సమీక్షించుకొని మీరు ధైర్యంగా రామ్మోహన్ రెడ్డి గారికి అన్న ఇవి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది తప్పు జరిగిందని చెప్పండి. మీరు ఏమైనా చెప్తే డాక్టర్ దగ్గరకు పోయి ఏమైందిరా అంటే ఉట్టి నిలబడవు అనుకో, చూసి ఏం మాట్లాడినా ఏమవుతుంది, ఆడ నొప్పి వస్తున్నా ఏమనలేదు అనుకో, ఏదో చిన్న గోరు రాసి పంపిస్తాడు. ఇక నొప్పి అయింది సార్ అని అనుకో ఎక్స్రే తీస్తాడు, దానికి మందు రాసి పంపుతాడు. నువ్వు ఏం చేయకుండా ఏం చెప్తాడు చెప్పండి మీరు దయచేసి. ఇప్పటికైనా ముఖాముఖిగా ఒకరొకరైనా సరే ఈ ఊర్లోకి ఇట్లా ఉంది, ఇట్లా చేయండి అంటే అవన్నీ తప్పులు సర్దిద్దుకొని మిమ్మల్ని కాపాడుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ తెచ్చిన పార్టీది కనుక గ్యారంటీకి ముందుకు పోదామని చెప్పి మరి సర్పంచులు అందరూ కూడా పాపం సొంతం పైసలు పెట్టుకొని అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, కొంత బిల్లులు రానులు ఉన్నారు, మధ్యలో పైసలు ఎక్కపా ఎత్తరా గవర్నమెంట్ అయినలు ఉన్నారు. కన్నా కష్టాలు పడి మరి మీరు పని చేసుకున్నారు, పేరు వచ్చింది. పైసలు రాలేకపోయినా కానీ పేరైతే వచ్చింది. ఫ్యూచర్లో ఇంకా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా సరి చేసుకొని మీ అందరూ కూడా మంచి అవకాశాలు వస్తాయి, వచ్చేటట్టు చేస్తాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే మా లక్ష్యం. ఇక్కడ ఎంతోమంది కులాల వారిగా, మతాల వారిగా డివైడ్ ఎప్పటికీ చేసిండ్రు మన జిల్లాని. ఎప్పటికీ అట్లే చేస్తూ వచ్చిండ్రు, ఇప్పుడు అట్లే చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ సర్వనాశనం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాం. మనం ఇన్ని రోజులు కూడా ఎవరైనా దౌర్జన్యాలు అవి ఇవి అనేది లేదు. ఊర్లలో, గ్రామాలలో కలిసిమెలిసి ఉన్నాం. అందరికి ఇచ్చిన స్కీమ్స్, ఈయన ఓటు వేసిండా లేదా, ఈయనకు పెన్షన్ తీసేయండిరా, ఈయనకు రైతు బంధు ఇవ్వకండిరా అని ఎప్పుడు ఖర్చులు పెట్టలే. అందరికీ సమానంగా పేదవాళ్ళకి ఇచ్చినాం. మరి వాళ్ళు కూడా అట్టే చేయాలని కోరుకుందాం, అన్ని అమలు కావాలని కోరుకుందాం. అమలు కాని పక్షంలో ఖచ్చితంగా మనం ఉద్యమకారులం, ప్రాణానికే భయపడకుండా తెగించి కొట్లాడిన వాళ్ళం. అమలు కాకపోతే ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం నడుచుకుందామని చెప్పి మరి ఇప్పుడు ఎంపీ కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే వాళ్ళిద్దరు ఏకమయ్యారు. ఇప్పుడైతే ఏకం కారు, పార్లమెంట్ కావాలి కదా. మరి అన్నప్పుడు మన ఓట్లు మనకు పడితే కూడా బ్రహ్మాండంగా గెలిచే గొప్ప అవకాశం ఇవాళ మనకు ఉంటుంది. కనుక మీరు అనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు, చాలామంది ఎమ్మెల్యే పోతే ఓన్లే అనుకున్నారు. రేపు నీ సర్పంచ్కి ఓడేస్తారా, నీ పట్టువైనా, సర్పంచ్ పట్టువైనా, వార్డు మెంబర్ పట్టువైనా, ఎంపీపీ జెడ్పీటీసీ పట్టువైనా, సింగిల్ యూనిట్ డైరెక్టరు పైన పట్టువైనా నీ ఉంటుండే కదా. మరి ఇవాళ రామన్న 5 ఏళ్ళు ఉంటాడు, సరే మంచి ఇల్లే అని. మరి మీ పరిస్థితి ఆలోచన చేసినప్పుడు మీ ఎలక్షన్లు వచ్చాయి. ఇప్పుడు మాది అయిపోయాయి. ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్ యూనిట్ ఇవన్నీ వస్తాయి కదా. మరి మీకు ఎట్లా, మీకు పోటీ వచ్చినా మీ పక్కన కూర్చున్నా ఇమ్మేడిగా తయారయ్యారు. కార్యకర్త లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఇమ్మేడిగా 5-6 మంది మేమే వేయించినామన్నా, మేమే గెలిపించినామని చెప్పి ఉరుకుతారు అందరూ. మన దానిలో కూడా అటు ఇటు ఉంటారు కదా, అన్న నేను తిరిగినా కానీ లోపల మొత్తం నేనే ఇచ్చిన నీకు ఊళ్ళో అందుకే అని చెప్తూ ఉంటారు. ఇట్లా ఇమ్మేడిగా పార్టీ మారిన వాళ్ళు కూడా ఉంటారు, అవసరాలకు మారిన వాళ్ళు ఉంటారు, పైసలకు మారిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికైనా డేంజరే, వాళ్ళు పోవడమే మంచిది. పోయిన వాళ్ళ గురించి బాధపడద్దు, పోయేటోళ్ళని మంచిగా సాగనంపరు. ఆరతి మంగళారతి బట్టి మంచిది పోయిరానని మళ్ళీ రానియకండి దయచేసి. ఇప్పుడున్న వాళ్ళనే కొత్తగా తయారు చేసుకోండి, మామూలుగా సరే బలంగా పెట్టి తయారు చేసుకొని మంచిగా సిర్లాక్, పాలు, గుడ్లు పెట్టి చిన్న చిన్న పిల్లలు బక్క పిల్లలు తయారు చేస్తారో గట్లా మంచిగా తయారు చేసుకోండి. నికాసైన కార్యకర్తలను, కష్ట నష్టాలు ఉండేటోళ్ళను, భరించేటోళ్ళను, పిడుగులు పడ్డా భయపడకుండా అదరకుండా ఉండేటోళ్ళను తయారు చేసుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ 9 ఏళ్ళు జరిగినటువంటి వాళ్ళని సరిదిద్దుకొని నిజాయితీ గల కార్యకర్తలకు ఫ్యూచర్ చాలా ఉంటుంది.
వాళ్ళ స్కీమ్లు అమలవుతాయా మీరు ఆలోచన చేయండి. అమలవుతాయి ఇవన్నీ 4,000 పెన్షన్, తులం బంగారం ఇవన్నీ వస్తాయా చూసుకోండి. ఒకవేళ వస్తాయని ఉంటేనేమో సరే అవుతుంది అనుకోండి, మనం కూడా సంతోషపడదు. మరి రావు అనేది డౌట్ ఉన్నప్పుడు మాత్రం మీరు మాత్రం గట్టిగా తయారయ్యి నిలబడాలి. ఇప్పుడు ఎవరు గట్టిగా ఉంటారో ఇప్పుడు అందరూ 100 మంది వేరు కదా, ఇప్పుడు ఉన్నోళ్ళు తెలిసిపోతుంది ఎవరు నికాస్తేనని. ఇప్పుడు మేము కూడా అరే పలానప్పుడు మా మారుతి వస్తే పట్టించుకోలేదురా అని అమ్మ, ఇప్పుడు ఈ కష్టకాలం ఉన్నాడు నిజంగా రేపేమో అవకాశం వస్తే ఫస్ట్ మారుతిని తీసుకుపోయి పైన పెట్టాలరా అనేది కలుగుతుంది. అట్లా కలిగించుకోండి. 4-5 ఏళ్ళు పెద్ద లెక్క కాదు. సరే దేవుడు ఎన్ని రోజులు అనేది దేవుడు భగవంతుడు నిర్ణయిస్తాడు. మీరు మాత్రం మంచిగా ఉండాలి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా రామన్న ఫోన్ చేస్తే ఫస్ట్ ఫోన్ ఎత్తుతాడు నేనే. ఇమ్మీడియట్గా రామన్నకు తోడుగా నేను వస్తా, వచ్చి నేను వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చుంటా, పడుకుంటా. మా అన్నలాగా మేము మీ దగ్గర ఉంటాం, భయపడకండి. మేము ఓడిపోరాం, అందరం ఓడిపోయినా అరే మన తప్పిదం కాదు ఇది ఓడిపోవడం అనేది. ఇట్లా గాలి వచ్చింది, మనం మన కార్యకర్తలకు అండగా ఇవ్వాలి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడాలని అనుకున్నాం. ఈసారి అధికారం వచ్చింటే శ్రీనివాస్ గుప్తా గారు కానీ ఇంకా చాలామందికి, శ్రీధర్ గారు కానీ ఇంకా మన లలితమ్మకు కానీ చాలామందికి కూడా గొప్ప అవకాశాలు, మన రజనమ్మ కానీ చాలామంది గొప్ప అవకాశాలు వచ్చేది ఉండే. మేము అనుకున్నాం అరే ఇక పెద్ద మనుషులు అందరికీ ఒక్కొక్కరికి మంచి చేసుకోవాలని. కానీ దేవుడు అనుకోకుండా జరిగిపోయింది. ఏదైనా కూడా మనం పలసైనట్లు మాట్లాడుకోవద్దు. పలసగా పడేటట్లు 10 మంది ముందర పలసపడేటట్లు 10 మంది నవ్వులు పడేటట్టు మాట్లాడుకోవద్దు. ఇట్లయిందిరా గట్లయిందిరా, అందరం కారణమే, చిన్న ఎక్కువ తక్కువ. అరే ఎట్లా గట్టి కావాలరా, ఎట్లా ఐక్యత ఉండాలని దాని దృష్టి పెట్టాను తప్ప ఉట్టే మనం వీక్గా మాట్లాడుకోవద్దు. కుటుంబ ఏమైనా సమస్య ఉంటే మనం బయట చెప్తామా? అట్లా ఏమైనా సమస్య ఉంటే ఇంట్లోనే పరిష్కారం చేసుకుంటాం. ఇంట్లోనే పరిష్కారం చేసుకొని అవి అమలయ్యేటట్లు చేద్దామని చెప్పని మరి మా అక్క గిరిజన బిడ్డ కాదు, అందరి బిడ్డ ఆమె. ఎంతో కష్టపడి రేయింబళ్ళు కష్టపడేటువంటి వ్యక్తిత్వం గల, అందరినీ ఎంతో ఆదరించేటువంటి వ్యక్తిత్వం గల మా సహచర మంత్రిగా ఉన్నప్పుడు చూసిన నేను. ఆమె ఇక్కడ వచ్చినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మరి